యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి కటార్లు ఎంత అవసరమో నేను నా డ్యూటీ మీదకి వెళ్ళేటప్పుడు ఈ మీటరు పెన్ను స్కేలు చాలా అవసరం. హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కువైట్లో బయట వరకు వాల్పేపర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాను. మా షాప్ వచ్చేసి సన్ సిటీలో ఉంటుంది. ఇదే సన్ సిటీ వచ్చేసి షువేక్లో ఉంటుంది. ఇది చాలా మంది ఎవరైనా తెలుసు. సన్ సిటీలో రావాలంటే ఖచ్చితంగా కార్ పార్కింగ్ డబ్బులు కట్టాల్సిందే. ఫ్రీ పార్కింగ్ అయితే అసలు ఉండదు. ఇవన్నీ పుస్తకాలు లాంటివి, కానీ పుస్తకాలు కావు, క్యాటలాగ్ అంటారు, అంటే వాల్పేపర్ సంబంధించినవి. నేనైతే ఈ క్యాటలాగ్ తీసుకుని కస్టమర్ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని కస్టమర్లు షాప్కి రారు, అలాంటప్పుడు ఈ క్యాటలాగ్ తీసుకుని వెళ్ళాలి. ఇంక ఇదైతే రెడ్ బుక్ కాదు, పింక్ బుక్, అంటే జాబ్ కార్డు. అంటే ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ మెజర్మెంట్ తీయాలి అని మొత్తం ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. ఇంకా జాబ్ కార్డులో ఉన్న కస్టమర్ ఇంటికి నేను ఫోన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లొకేషన్ తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరడం జరుగుతుంది. ముందు నేను కూడా కోటింట్లో పనిచేశాను కాబట్టి నాకు కొద్దిగా ఇంగ్లీషు అరబిక్ వస్తుంది. కాబట్టి కస్టమర్లతో కూడా నేను అరబిక్లోనూ ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలను. ఇలా నేను కోటి ఇంటి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ లొకేషన్కి వచ్చిన తర్వాత మేడం నేను ఇలా బయట ఉన్నాను చెప్తే వాళ్ళు కానీ వాళ్ళ డ్రైవర్ను కానీ వాళ్ళ ఇంట్లో పని మనిషి కానీ బయటకు పంపి నన్ను రిసీవ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నేను కస్టమర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన ప్లేస్ని మెజర్మెంట్ తీసుకుని ఈ విధంగా కస్టమర్లు చెప్పిన ప్లేస్ను నీట్గా డ్రాయింగ్ వేసేసి మొత్తం రాసి మా షాప్లో అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ కోటిన్లలో కాకుండా బయట పనిచేస్తున్న వాళ్ళ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త విషయాలతో మీ ముందు ఉంటాను.